నమస్తే అందరికి. ఎక్కడవే మా పేటీఎం బ్యాచ్ మహిళలు మహారాణులు. ఇప్పుడు ఆ చంద్ర అనే పిల్లగాడు ఆ పాటలు అంత ఘోరంగా ఒత్తిచ్చి ఆ సాంగ్ పాడితే, ఆడవాళ్ళ ప్రైవేట్ పార్టును దానికి సంబంధించి పాడితే, మరి మీకు ఇప్పుడు రేషం రాలేదా? శివాజీ గారు సామాన్లు అంటే సామాన్లు ఎట్లా అంటాడు, మా స్వేచ్ఛను ఎట్లా భంగపరుస్తాడు, మేము పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటామైనప్పుడు ఓ ఉదరగొట్టే మీరు ప్రసంగాలు చేసిరే. మరి ఇప్పుడు కళ్ళు దొబ్బినాయా, మీ షవులు ఈయన దొబ్బినాయా, లేకపోతే షవులు ఏమైనా సీసం పోసుకున్నారా? మరి ఎందుకు ఇప్పుడు స్పందిస్తలేరు? ఇప్పుడు ఎందుకు ఆ పిల్లోడి మీద ఎట్లా పాడతాడు ఇట్లా ఈ పాట అని చెప్పి మరి ఇప్పుడు కేసులు ఎందుకు ఫైల్ చేస్తలేరు? బిక్ని మేడం, మరి ఇప్పుడు రేషం రాలేదా నీకు? అప్పుడు శివాజీ అనగానే బాగా రేషం వచ్చింది, ఆయన సమాజానికి ఒక మంచి గోరు చెప్పింది. కానీ ఇది బాగా నచ్చిందా నీకు ఇప్పుడు ఈ సాంగ్? ఇంకా ఈ తొక్కలో దానికట్టి ఇక వాళ్ళు చెప్తున్నారు ఏమని అంటే, ఏది లైవ్ లో చెప్తున్నారు, పెద్ద పెద్ద హీరోలకు రాసిండు ఈ రైటరు అని చెప్పి. సిగ్గున్నాదా రైటర్కి ఏమన్నా? ఏమరా మీకు పదాలు రాకపోతే మూసుకొని కూర్చోండిరా, లేదా మీకు తిండి లేదంటే చెప్పు, మనిషింత తల ఇంత బుచ్చం అడితే పైసలు వేస్తారు. కానీ ఇలాంటి పాటలు రాయకండ్రా. ఎందుకురా సమాజాన్ని జడగొడుతున్నారు? పిల్లలకి ఇంకా అన్ని నేర్పించినట్టు కదరా ఇలాంటి గలీజు పదాలు. ఏం మనుషులు అసలు! ఎక్కడ పోయి మా పేటీఎం బ్యాచ్ మహిళలు మహారాణులు? ఇప్పుడు రండి, సమాధానం చెప్పండి వీటికి.